హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారు కదా! మళ్ళీ ఇంకో కథలోకి వెళ్ళిపోదామా? అనగా అనగా ఒక ఊళ్ళో ఒక ఊరు దగ్గర ఆహ్, ఊరు చివర ఈ చాకలి వాళ్ళంతా బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు కదా! ఆ రేవు దగ్గర వాళ్ళు తొట్టెలో నీలం రంగు కలిపేసి ఉంచుతారు. నీళ్లు ఉంచుతారు. అవి ఎందుకంటే తెలుసనుకుంటా మీకు. ఇంట్లో కూడా బట్టలు ఉతికినప్పుడు నీలం పెట్టుకుంటూ ఉంటారు. తెల్ల బట్టలకి నీలం పెడితే అవి ఏమంటారంటే నీరకాయ పట్టదు అంటారు. తెల్లగా ఉంటాయి. ఎండలో ఆరితే మీకు తెల్లగా ఉంటాయి బట్టలు. కొంచెం ఒక్కోసారి నీలం రంగు కనిపిస్తుంది కానీ, మళ్ళీ రెండోసారి ఉతికినప్పుడు ఆ లైట్ నీలం పోతుంది. తెల్ల బట్టలు మాత్రం చక్కగా తళతళ మెరుస్తూ ఉంటాయి. ఈ అందుకోసమని వాళ్ళు కొన్ని నీళ్లు నీలం రంగు కలిపిన నీళ్లు ఒక తొట్టె నిండా ఉంచుకుంటారు. ఒకసారి ఏమైందంటే ఊరు పక్కన ఉన్నటువంటి అడవిలోంచి ఒక నక్క అలా ఊళ్ళోకొస్తుంది రాత్రిపూట. దేనికొస్తుందంటే పాపం దానికి దాహం వేసింది. మంచినీళ్ళు తాగుదామని వస్తుంది. తొట్టె నిండా నీళ్ళు చూసింది. అబ్బా! భలే ఉన్నాయి నీళ్ళు అనుకుంది. చక్కగా కడుపు నిండా నీళ్ళు తాగేసి చల్లగా అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది, తొట్టెలోకి వంగి నీళ్ళు తాగుతూ తాగుతూ పాపం అది కాస్త జారి ఢామ్మని అందులో పడిపోయింది. ఏమైంది పడిపోయింది, మళ్ళీ పైకి రాలేకపోయింది. ఇంకా రాత్రి ఇరుక్కుపోయిందనమాట. ఆ నీలం రంగు నీళ్ళల్లో ఆ తొట్టెలో ఇరుక్కుపోయింది. పైగా ఏమైంది, రాత్రంతా నానింది. నాని ఉబ్బిపోయి అందులో అలా నీరసంగా పడుంది. తెల్లవారు లేచి ఏం చేశారు, మళ్ళీ ఎవరి పనిలోకి వాళ్ళు వస్తారు కదా, రేవుకి వస్తారు కదా బట్టలు ఉతకడానికి అందరూ. అప్పుడు చూసారు నీళ్ళ తొట్టెలో నీలం రంగు నీళ్ళల్లో నక్క పడింది. అయ్యో పాప ఇది పడి చచ్చిపోయిందేమో చిరాకు అనేసి వాళ్ళకి అందరు నీళ్ళు వేస్ట్, ఆ కలిపిన నీలం వేస్ట్, ఇవన్నీ అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, చచ్చిపోయిందేమో అని దాన్ని తీసి ఊరు చివర అడవిలో పడేస్తారు. పడేసిన వెంటనే అది అమ్మయ్య బతికాను అనుకుంటుంది. వాళ్ళు కొట్టి చంపలేదు, ఇంకా నయం కదా. ఎప్పుడైతే బయటపడేశారో ఒక నిమిషం ఊపిరి పీల్చుకుని పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎప్పుడైతే అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటుందో ఆ అడవిలో ఉన్నటువంటి మిగిలిన జంతువులు ఉంటాయి, ఆశ్చర్యపోతాయి. ఇదేంటో కొత్త రకంగా ఉంది, ఈ జంతువు ఏదో కొత్తగా వచ్చింది మన అడవిలోకి, అమ్మో ఏంటి అని కొంచెం వింత వింతగా ఆశ్చర్యంగా భయంగా చూస్తూ ఉంటాయి అవి. నక్క ఆహా, నన్ను చూసి వీళ్ళందరూ భయపడుతున్నారు కాబట్టి మనం వీళ్ళతోటి ఈ జంతువులతోటి మంచిగా ఆడుకోవచ్చు అనుకుని ఏం చేస్తుంది, కొంచెం రుబాబ్ చేస్తుంది అనమాట. మీరేం భయపడక్కర్లేదు, నన్ను కనుక రాజుగా ఎన్నుకోండి మీ అడవికి, అప్పుడు నేను మిమ్మల్ని ఏం హామ్ చేయను అనేసి ఒక ఇది పలుకుతుంది. సరే పాపం అసలే అడవికి రాజు వీటిని జంతువుల్ని తినేస్తూ ఉంటుంది, ఈ క్రూర మృగాన్ని కన్నా ఇది బెటర్గానే ఉంది అనుకుని అవేం చేస్తాయి, సరే అని రాజుగా ఒప్పుకుంటాయి. ఆ మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ కలిసి ఈ నీలం రంగులోకి పారిపోయిన నక్కని చూసి నేనే రాజుని అంటే సరే అని ఒప్పుకుంటాయి. అయిపోయింది. కొన్నాళ్ళు అలా నడుస్తూ ఉంటుంది, దాని పెత్తనం అది చలాయిస్తూ ఉంటుంది. అవి కూడా భయపడుతూ ఉంటాయి. పాపం రంగు డిఫరెంట్గా ఉంది, ఏదో కొత్త జంతువు. అవన్నీ చిన్న జంతువులు మిగిలినవన్నీ సరే కూర్చుని ఉంటాయి ఒక జాగాన. ఒక మీటింగ్ పెట్టుకుంటాయి అనమాట ఆ జంతువులన్నీ. మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తాయి, అందుకు ఆ రోజు ఆ మీటింగ్కి ఆ అడవిలో ఉన్నటువంటి నక్కలు రావు. ఏ నక్క రాదు అసలు. ఎందుకు మరి, వాటికి ఏదో సమస్య వస్తే నక్కలు రావు. రాకుండా ఏం చేస్తాయంటే ఊరు చివరి నుంచి ఆ నక్కలు ఒక రకంగా డిఫరెంట్గా అరుస్తాయి కదా, అన్నీ కలిసి అరుస్తూ ఉంటాయి అన్నమాట. అరిచినప్పుడు ఏమైంది, ఈ నక్కకి ఎంతైనా స్వజాతి అభిమానం ఒకటి ఉంటుంది కదా, అది అరిచేసరికి ఇది కూడా అరుస్తుంది. ఇది ఎప్పుడైతే నక్కలాగా అరిచిందో వెంటనే మిగిలిన జంతువులన్నీ అర్థం చేసుకుంటాయి, అమ్మ ఇది నక్క మన ఇన్ని రోజులు మోసం చేసింది అనేసి. ఈ నక్క ఎలా మోసం చేసింది, ఓ రంగు వేసుకుని మోసం చేసింది, అంతే కదా. ఒక రంగు దాని మీద పడింది కాబట్టి మోసం చేయగలిగింది. అంటే మోసం అనేది ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పిన కథలో నీతి ఏంటంటే, మోసం అనేటువంటి ఒక రంగుని మనిషి వేసుకుని ఎంతకాలం ఎవరిని మోసం చేసి బతకగలరు వాళ్ళు కదా. ఎంతకాలం ఎవరిని చూసి మోసం చేసుకోగలరు, ఎంతకాలం ఎంతమందిని మోసం చేసి వాళ్ళు జీవితాన్ని గడపగలరు. ఏ రోజుకైనా ఆ రంగు పోతుంది, ఆ మోసం బయటపడుతుంది. కొంతమంది తొందరగా పట్టుబడతారు, కొంతమంది కొంచెం ఆలస్యంగా పట్టుబడతారు. అది ఏ రంగంలో అయినా సరే మోసం చేసి బతకటం, మోసం చేసి అధికారం చెలాయించడం అన్నది చాలా తప్పు అన్నది జస్ట్ ఒక నీలం రంగు నీళ్లలో చాకలి తొట్లో పడిన నక్క ద్వారా సమాజానికి ఇచ్చినటువంటి ఒక సందేశం. చూసారా, జంతువులే అయినా కానీ ఎంత అద్భుతమైన సందేశాన్ని ఈ పంచతంత్ర కథల ద్వారా మనకి చెప్తూ వచ్చారో. కాబట్టి ఎప్పుడు ఎవరిని మోసం చేయాలని అనుకోకండి.
నేను అరుస్తాను కాబట్టి ఇప్పుడు కొంతమంది మీరు చూడండి మన చుట్టుపక్కలే కనిపిస్తూ ఉంటారు మనకి జనరల్గా. వాళ్ళు ఎక్కువ గొంతు అరుస్తూ ఉంటారు. అమ్మో ఎందుకులే వాళ్ళతోటి నోరు అరుస్తూ ఉంటుంది, ఆవిడతోటి ఎందుకు వచ్చింది గొడవ, లేకపోతే ఆయన ఊరికనే అరుస్తూ ఉంటాడు, బూతులు తిడుతూ ఉంటారు, వాళ్ళతో వదిలే బాబు దేవుడా పెట్టుకోవద్దు అని వదిలేస్తాం. కానీ ఎన్ని రోజులు వాళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఏదో ఒక రోజున బయటకు వస్తారు కదా. సో ఇలాంటి సమస్యలు ఎవరైనా పడుతున్నారన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. తెలివిగా ఆలోచిస్తే ఈ నక్కని పట్టుకున్నట్టే పట్టుకోవచ్చు ఎవరినైనా కూడా. కాబట్టి ఎప్పుడు కూడా మన సొసైటీలో మన చుట్టుపక్కల ఎవరైనా సరే ఎవరిని కూడా మోసం చేసి ఎక్కువ కాలం బతకలేరు. వాళ్ళు ఒకవేళ టాప్ లెవెల్కి వెళ్ళొచ్చు, కానీ ఒక్కసారి బయటపడిందంటే మాత్రం పాతాళంలోకి పడిపోవటం ఖాయం. కాబట్టి గుర్తుపెట్టుకుంటారు కదా, మోసం చేసి ఎక్కువ రోజులు, మోసం అనే రంగు వేసుకుని ఎక్కువ కాలం ఎవరిని కూడా మభ్యపెట్టి మనం పెత్తనం చెలాయించలేము. ఎంత అద్భుతమైన సందేశం కదా, గుర్తుపెట్టుకోండి. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.